ఈ జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే నేను 2 రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో నేను మోటివేషన్ క్లాసెస్ 2 రాష్ట్రాలు కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ చేయడానికి కారణము ముదిగొండ ఈశ్వరయ్య గారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి సమితి అంటే అప్పటికి జ్యోతిరావు పూలే గురించి మాకు తెలియదు. సో జ్యోతిరావు పూలే ఎవరు అనేది 2 రాష్ట్రాలకి తెలియజేసిన గొప్ప వ్యక్తి ముదిగొండ ఈశ్వరయ్య గారు. మేమందరం కలిసి చాలా సత్యనారాయణ గారు, నేను, ఈశ్వరయ్య గారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాము. అదేవిధంగా వాళ్ళు ఫ్రీగా పెడుతుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎయిడ్ కోసం ముదిగొండ ఈశ్వరయ్య గారు చాలా ట్రై చేశారు. ఒకసారి నాతో అన్నారు, గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఎయిడ్ కోసం ట్రై చేశాను కానీ ఎవరు సహాయం చేయలేదంటే నేను పోయి ట్రై చేస్తే అది సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మన స్పీకర్ చెప్పినట్టు సమతా అకాడమీ నడవడానికి ముదిగొండ ఈశ్వరయ్య గారు చాలా కృషి చేశారు. మేము ఒక 3 సంవత్సరాలు నడిపించగలిగాము. కానీ ఎందుకంటే దానికి కొంతమంది డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల అది బంద్ చేయడం జరిగింది. ఎవరికైతే ఎస్సీలకి మేము కోచింగ్ ఇవ్వదలుచుకున్నామో వాళ్ళే గోపాలకృష్ణ గారి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు. మరి అలాంటి వాళ్ళని ఏమన్నా చెప్పండి. ఇద్దరు ఒక మాలలో ఒక కేసు పెట్టారు, వారిలో ఒక కేసు పెట్టారు. అంబేద్కర్ గురించి అంబేద్కర్ రాసిన తప్పులని 199 మాలో ఇట్లా మాలో స్టార్ట్ చేస్తారు సార్. వాళ్ళు దుర్మార్గులు జాతి ద్రోహులు. అదే ఇప్పుడు అవన్నీ మనం అధిగమించకపోతే ఇంకెంతకాలమైనా కమ్మారెడ్లనే అధికారంలో ఉంటారు. మనం బయట చెప్తాం మేము ఎంతమంది ఉన్నాము, మన మాస్టర్జీ గారు చెప్తా ఉంటారు 90% అని. మరి 0.5% ఉన్నాడు 10 ఏళ్ళు పరిపాలించాడు, 5% ఉన్నాడు మళ్ళీ 10 ఏళ్ళకి రెడీ అయ్యాడంటే మనలో యూనిటీ లేకపోవడం వల్ల మిత్రులుగా ఉండాల్సిన వాళ్ళు శత్రువులుగా చూసుకోవటం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మనం మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కాదు మనం మారాల్సింది. మనకి ఒక ఓటు హక్కు ఇచ్చినప్పుడు అందరూ కూడా మనం కూడా అధికారంలోకి రావచ్చు. నేను నిన్ననే ఢిల్లీలో ఎంపీగా గెలిచిన మన యూపీ నుంచి గెలిచిన చంద్రశేఖర్ ఆజాద్ గారితో కాంటాక్ట్ చేశాను. నా మిత్రుడు ఒక ఆయన ఎంపీగా ఉంటే సో వాళ్ళు ఒక వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ 30 years లోనే ఒక ఎంపీగా కాగలిగాడు. మరి మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే కూడా అయ్యే పరిస్థితి లేదంటే అది మనలో లోపం అనేది మనం ఇప్పటికైనా కూడా సరిచేసుకోవాలి. ముదిగొండ ఈశ్వరయ్య గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు మనమంతా కూడా కలిసి పనిచేయాలనేది. అన్ఫార్చునేట్లీ కరోనాలో ఆయన చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు గోపాలకృష్ణ గారు దాని నుంచి తప్పకుండా కూడా ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాల క్రితం 2019లో పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన మాకు ప్రెసిడెంట్ గా ఉన్నారు, చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా 3 గంటల నుంచి ఒక మీటింగ్ ఉంది. మన మాస్టర్జీ గారు అందరూ వచ్చారు అక్కడికి. నాగోరి గారు అయితే రోజు అక్కడే కూర్చుంటారు. మనము ఒక సిస్టమేటిక్ గా చేస్తే అందరూ సహకరిస్తాం. ఆయన ఎవరి కోసం అయితే పనిచేశారో వాళ్ళే ఆయన మీద కేసు పెడితే ఏమన్నా చెప్పండి. ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు మేము అందరూ విఐపీని తీసుకొచ్చి అది ఒక బహుజనులకి ఒక సెంటర్ గా తయారు చేసినాం. 3 గంటల నుంచి ఒక మీటింగ్ ఉంది, ఎల్లుండి ఒక మీటింగ్ ఉంది. ఇక్కడైతే ఎట్లా ఫ్రీగా ఇస్తారో అక్కడ కూడా ఇస్తున్నాము. అందుకే ఎక్కువగా నేను సమయం తీసుకోకుండా ముదిగొండ ఈశ్వరయ్య గారు మన తెలుగు రాష్ట్రాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ముదిగొండ ఈశ్వరయ్య గారు. ఆయన అప్పుడు చెప్తా ఉండేవారు, జ్యోతిరావు పూలే మీ చుట్టమా లేకపోతే మీ తాతలా అని అడిగేవాళ్ళ. ఆయన తెలిసేది కాదు. అలాంటిది తర్వాత చిరంజీవి వచ్చేసి కాశీరామ్ గారు తీసుకొచ్చారు. అది ఆ తర్వాత చిరంజీవి గారు అంబేద్కర్ పూలే ఫోటో పెట్టిన తర్వాత ఇక అది పాపులర్ లీడర్ కాబట్టి ఫేమస్ అయిపోయి ఇప్పుడు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే
అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుమారుడు సతీష్ గారికి నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నాన్నగారి పేరుని మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేసుకున్నట్టు ఆయన మన మధ్యలో ఉన్నట్టుగానే నేను భావిస్తున్నాను. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియజేయండి.